పెంచే ప్రసక్తే లేదనే విధంగా ప్రచారం చేసుకొని ఈరోజు 6 నెలలకే 15,485 కోట్లు పెంచినారంటే ఎంత దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం. ఎందుకంటే బాధుడికే వచ్చింది కానీ ఇది ప్రజా పరిపాలన చేసే కాదు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ ఓ మాట అంటారు, మన బీజేపీ వాళ్ళు ఒక మాట అంటారు, చంద్రబాబు నాయుడు ఏమో లాస్ట్కి చేతులు ఎత్తేసి సూపర్ 6 చెప్పినాం కానీ ఏమీ లేదు అనే విధంగా చెప్పినారు. కాబట్టి ఈరోజు ఎందుకు చెప్పినారు మీరు? నువ్వా 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, అనుభవమైన వ్యజ్ఞుడు నువ్వు చంద్రబాబు నాయుడు. నీకు తెలుదా సూపర్ 6 నువ్వు ఇచ్చేటప్పుడు మాట ఇచ్చేటప్పుడు నీకు తెలుదా రాష్ట్రం ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది అనే విధంగా నువ్వు అవన్నీ మర్చిపోయి నీవు కేవలం కుర్చీలో కూర్చునే విధంగా నువ్వు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నువ్వు ఈరోజు నాతో డబ్బులు లేవంటే ఇనే ప్రసక్తి లేదు. నువ్వు చెప్పిన మాటకి సూపర్ 6 ఏమి చెప్పినావో అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే వరకు మేము ప్రజల్లోకి తీసుకుపోయి దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తూనే ఉంటాము. చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదించారు. పెంచిన ఛార్జీలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం వేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల్లో చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యుత్ వినియోగదారులు వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో కూటమి ప్రభుత్వ ఛార్జీల పెంపుపై ప్రజలు మండిపడ్డారు. తిరుపతి రోడ్లు కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వ ఆగడాలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీశారు. విశాఖలో జనం స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు విధానాలను ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలపై చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వేలాదిగా జనం రోడ్డెక్కి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు.